मारुतिने च नमः कृताय सुतसेनाय च नमो दुन्दुव्याय च अनन्याय च। అసలు దానికైతే నేను చెప్తాను, అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్ ఓకేనా? అందుకే ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పినా నమ్మట్లేదు కదా. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు ఆల్రెడీ దేని గురించి ఈ టాపిక్ ఉండబోతుంది అనేది. సో అసలు మ్యాటర్ లేదు కానీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సో ఈ శ్రీనివాస్ అనే అతను అఘోరిగా ఎలా మారాడు, అఘోరిగా మారే ముందు ట్రాన్స్జెండర్గా ఎందుకు మారాల్సి వచ్చింది, సో ఈ శ్రీవర్షినికి ఈ శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు వీళ్ళిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు, సో సనాతన ధర్మాన్ని వాడుకొని ఏం ప్లాన్ చేద్దాం అనుకున్నారు, సో వీళ్ళకి అసలు రాజకీయ అంటే పాలిటిక్స్లో వీళ్ళకున్న పరిచయాలు ఏంటి, సో ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రతి ఒక్క మిస్టరీ కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో చాలా క్లియర్గా ఉంటుంది, వీడియోని అయితే అస్సలు మిస్ చేయకండి, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ ఫేక్ అఘోరి ఒరిజినల్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్. సో ఇతను మంచిర్యాల దగ్గర ఒక చిన్న మారుమూల పల్లెటూరులో జన్మించాడు. అండ్ ఇతను చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి స్టడీ అనేది అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇతను పూర్ స్టూడెంట్గానే ఉండేవాడు. బట్ ఇతను చేసే చిల్లర పనులు అసలు చాలా దారుణంగా ఉండేవి. అంటే కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయిని గెలికేవాడు. సో అలా ప్రతిరోజు ఇంట్లోనే కూర్చొని ఎలాంటి పని పాట లేకుండా చాలా హ్యాపీగా అమ్మ నాన్నలు సంపాదించిన డబ్బులతో చాలా హ్యాపీగా తినేసి బ్రతుకుంటూ కూర్చునేవాడు. బట్ ఒక రోజు ఏమైందంటే శ్రీనివాస్ అలవాట్లో పొరపాటుకు ఒక అమ్మాయిని గెలికాడు. అది ఆ ఊర్లో వాళ్ళకు తెలిసి శ్రీనివాస్ని చెట్టు కట్టేసి చితగా బాదారు. అండ్ ఆ ప్రాసెస్లోనే అతని ప్రైవేట్ స్పాట్స్ మీద చాలా గట్టిగా కొట్టారు. అంటే ఫర్దర్గా సెక్స్కి పనికిరాలని డిసైడ్ అయిపోయి ట్రాన్స్జెండర్గా మారాలని అనుకున్నాడు. సో అదే ప్రాసెస్లో ఈ శ్రీనివాస్ అనే అతను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నేను కూడా మీలో చేరిపోతాను, నాకు ఆపరేషన్ చేయడానికి సహకరించండి అని చాలా బ్రతిమాలనుకున్నాడు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈ శ్రీనివాస్ కాస్త ట్రాన్స్జెండర్గా మారిపోయి ముంబై వెళ్ళిపోయాడు. సో ముంబై వెళ్ళిపోయి అక్కడ చెయ్యరాని పనులు చేశాడు. అంటే లైక్ మీకు తెలిసిందే, మీరు ఇమాజిన్ చేసుకునేదే. ఆ తరువాత ఇతనికి ఆ ఐడియా ఎలా వచ్చిందో ఏంటో తెలియదు. బట్ ఇతను ఏంటంటే సడన్గా అఘోరి అవతారం ఎత్తాడు. సో తెలిసిందే కదా, మన దేశంలో సనాతన ధర్మాన్ని మతాన్ని వాడుకొని ఎవరైనా ఎలాంటి కైండ్ ఆఫ్ పనులనే చేసేయచ్చు అనే దానికి ఈ శ్రీనివాస్ అఘోరిగా మారటం ఒక ఎత్తు అయితే, అఘోరిగా మారిన తరువాత ఇతను చేసిన రచ్చ ఇంకో ఎత్తు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే నా చుట్టంతా గొర్రెలున్నారు, నేను కాపురవుతాను అనే ఫీల్లో, అంటే అతనికి ఉన్నంత దిమాగ్ ఇంకెవరికి లేదు. సో అతను అలా ఫీల్ అయిపోయాడు. అసలు అఘోరాలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉంటారు, వాళ్ళు ఎలాంటి తపస్సు చేస్తారు, సో ఎలా మాట్లాడతారు, సో వాళ్ళు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అఘోరాలందరూ కూడా చాలా పచ్చిగా మాట్లాడతారు. సో వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు సెక్స్ గురించి కానీ సొసైటీ గురించి కానీ చాలా పచ్చిగా మాట్లాడతారు. అంటే వాళ్ళకి తెలిసిన నిజాలు ఒకటే. సో ఈ ప్రపంచం అంతా కూడా ఒక అబద్ధం అనే తెంగి మీద రన్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళంతా కూడా మీరు చూసుకుంటే వాళ్ళకు కోరికలు కానీ ఆశలు కానీ అత్యాశలు కానీ ఏమీ ఉండవు. సో ఈ శ్రీనివాస్ అనే అతను అలాగా అఘోరిగా మారాడు. అండ్ ఆ తర్వాత మన ఏపీకి వచ్చి నానా రచ్చ చేశాడు. అంటే లైక్ టూర్లు వేస్తూ అక్కడెక్కడ తిరుగుతూ సో మీకున్న సమస్యలను తీరుస్తారని చెప్పేసి వివిధ రకాలుగా ప్రజల్ని లోబర్చుకోవాలని చాలా ట్రై చేశారు. అండ్ అదే ప్రాసెస్లో ఇతను అఘోరి గెటప్ వేసుకొని వచ్చి సో డైరెక్ట్గా రాధిక అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ ఆ మ్యారేజ్ జరిగిన ఒక 10 to 15 days గ్యాప్లోనే ఈ శ్రీవర్షిని అనే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. సో అసలు మ్యాటరే లేదు కానీ సో 3 పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడు, దట్టు ఇతనికి జెండర్ డిఫరెన్స్ లేదు మళ్ళీ. సో అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఏదైనా సరే అతను మ్యారేజ్ చేసుకోవాలనుకో అంటే వాళ్ళని లోబర్చుకోవాలనుకున్నాడు. సో బేసిక్గానే అతను ఫేకు, అతనికి ఎలాంటి మంత్రాలు రావు తంత్రాలు రావు. అంటే మాయ మాటలు చెప్పడం, అంటే చాలా కొంతమందికి ఈ మాయ మాటలు చెప్పడం వచ్చు. సో దాంట్లో ఈ ఫేక్ అఘోరి ఒకడు. సో ఈ అఘోరి శ్రీవర్షిని ఇంట్లో వాళ్ళకి ఎలా చొరబడ్డాడు, అసలు వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాడు, అసలు ఈ శ్రీవర్షినికి ఈ ఫేక్ అఘోరికి పరిచయం ఎలా ఏర్పడింది,
సో అప్పుడు మీరు చూసుకుంటే అఘోరి అప్పుడు నానా రచ్చాలు చేశాడు. అంటే ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళకి యూట్యూబర్స్కి టీవీ ఛానల్స్కి వాళ్ళకి ఫ్రీగా ఇంటర్వ్యూస్ ఇచ్చేశాడు. అంటే నేను నిజమైన అఘోరిని అంటూ అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చేశాడు. ఆ ఇంటర్వ్యూలో అతనికి తెలియకుండా చాలా వాగేశాడు. సో అప్పుడే జనాలకు చాలా బాగా అర్థమైంది. సో ఇతను ఒక ఏదో ఫేక్ అఘోరి అన్నట్టుగా. అండ్ ఇతను ఆ ప్రాసెస్లో ఇతనికి ఒక కార్ ఉంటుంది. ఆ కార్లో అతను వెళ్ళడం కానీ, అంటే నలుగురి మీద చేయి వేసుకోవడం కానీ, నానా రకాలుగా బూతులు మాట్లాడడం కానీ, ఇలాంటివి పనులు చాలా చేశాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే శ్రీవర్షిని ఈ అఘోరి దగ్గరికి ఎలా వెళ్ళింది, దట్టు చదువుకున్న అమ్మాయి. సో అక్కడ ఏం జరిగిందంటే ఈ అఘోరి ఈ శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఓ 2 మంచి మాటలు మాట్లాడి, అంటే మీకు మంచి జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఓ 2 మంచి మాటలు మాట్లాడి వాళ్ళను మంచిగా చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీవర్షిని వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇతను లోపరుచుకోవడానికి ట్రై చేశాడు. అంటే సో అమ్మాయితో కూడా చెప్పాడంట, సో మీ అన్నయ్య అంటే నాకు నచ్చాడు, సో మీ అన్నయ్య నాకు నచ్చాడు, చాలా బొద్దుగా ఉన్నాడు అని కూడా చెప్పాడంట. దట్టు ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతోనే డైరెక్ట్గా సో నువ్వు కాండోమ్స్ తీసుకురా, బీర్ తీసుకురా, ఇది సంథింగ్ ఇలాంటి కైండ్ ఆఫ్ తప్పుడు కూతలు కోసేవాడంట. సో అండ్ అతను ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా రోజు మందు, బీరు, చికెను, ముక్క ఇలా ప్రతిదీ టచ్ చేసేవాడంట. సో ఇటు చూసుకుంటే పొలిటీషియన్స్ నుంచి సపోర్ట్ ఇలాగ ఉంటుంది. అంటే నార్మల్గా అంటే ఏదో చెప్పేద్దాం, ఇప్పుడు మీరు ఒక మనిషిని పట్టేసుకొని జస్ట్ ఇప్పుడు అరే నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఇది చేయగలవురా అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో అదే మనిషికి నువ్వు ఏం చేస్తావు, సో అరే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదంటే వాడు ఏం చేస్తాడు, నీకు దూరంగా ఉంటాడు. సో అదే కైండ్ ఆఫ్ ట్రిక్ని వీడు ఇక్కడ పొలిటీషియన్స్ దగ్గర కానీ అమాయకుల దగ్గర కానీ అసలు వాడాలని చాలా ఫిక్స్ అయిపోయాడు. ఒకరోజు ఏంటంటే ఈ అమ్మాయి అంటే ఈ వర్షిని ప్లస్ ఈ అఘోరి ఒకరోజు దాదాపుగా గంట పాటు ఒక రూమ్లో ప్రైవేట్గా ఉండి, అంటే ప్రైవేట్గా ఉంటే తప్పుడుగా కూడా అనుకోవద్దు, సో వాళ్ళు అలా మాట్లాడుకొని, సో మేబీ అక్కడ వర్షిని ఇతని వైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎన్నాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము, ఎన్నాళ్ళు ఈ పోవర్టీలో బతుకుతూ ఉంటాము, సో జస్ట్ బయటికి వెళ్దాం, సో ఇతనితో వెళ్తే ఇతనికి ఎలాగో మ్యాటర్ లేదు కాబట్టి ఇతనితో వెళ్తే ఇతనికి వచ్చే డబ్బు మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇతనికి వచ్చే క్రేజ్ కానీ ఆ పాపులారిటీ కానీ మనకు కూడా వస్తుంది. సో దట్ మనం మన కెరీర్ని ఈ విధంగా బిల్డ్ చేసుకుందాం. కొన్నాళ్ళు మనకి నెగిటివిటీ ఉన్నా కానీ అది తర్వాత పాజిటివ్గా మారుతుందని చెప్పేసి అమ్మాయిది లాంగ్ టైం ప్లాన్ ఉండింది. సో ఆ ప్లాన్ ప్రకారంగానే అమ్మాయి ఇతనితో వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రిలేషన్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఈ అఘోరి అనే అతను ఈ అమ్మాయిని నా కూతురులాగా అని చెప్పేసి స్వీకరించాడు. దాని తర్వాత పెళ్లి చేసుకుని నా భార్య అని చెప్పేసి తన వెనకాల పడ్డాడు. అండ్ ఈ అమ్మాయి కూడా అలానే బిహేవ్ చేస్తూ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్ అంతా ఈ అమ్మాయి లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం చదువుకున్న అమ్మాయి, దట్టు మరి అంత బ్రెయిన్లెస్ అమ్మాయి అయితే కాదు. అంటే లైక్ డబ్బు మనల్ని ఎక్కడి దాకైనా తీసుకెళ్ళిపోతుంది, అసలు డబ్బు మనతో ఏమైనా చేంజ్ చేస్తుంది అనే దానికి సింపుల్గా ఉదాహరణ వీళ్ళిద్దరే. సో అండ్ మీరు చూసుకుంటే ఈ అమ్మాయికి యాక్టింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. సో మీరు అమ్మాయి రీల్స్ కానీ ఇవన్నీ కానీ చూసేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ అఘోరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడంటే, నేను టోటల్గా అంటే నా శరీరాన్ని శివుడికి అర్పించేశాను, నాకు దేని మీద ఆశ లేదు, నాకు డబ్బుతో కానీ పేరుతో కానీ ఎలాంటి పెళ్ళి కానీ ఏమీ ఆశ లేదని చెప్పేసి చాలా తప్పుడు కూతలు కూడా కూశాడు. అండ్ ఆ తర్వాత ఏంటంటే అంబేద్కర్ లాంటి ఒక గొప్ప మనిషి, అంటే ఆయన మీద కూడా చాలా రాంగ్ వేలో బిహేవ్ చేస్తూ ఆయన చాలా తప్పుగా మాట్లాడుతూ, ఇప్పుడు ఈ విషయం ఈ అఘోరి గురించి ప్రతిదీ కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇతన్ని జైల్లో వేశారు. సో అతన్ని జైల్లో వేసిన సెక్షన్స్ అన్నీ కూడా దాదాపు ఒక 10 years అబోవ్ ఉండే కేసులే అవి. సో 10 సంవత్సరాల కంటే ఎక్కువ అతను జైల్లో ఉండాలి. ఎందుకంటే ఒక అట్రాసిటీ కేసు కానీ సో పబ్లిక్లో వెళ్ళిపోయి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, సో ఇలాంటి కైండ్ ఆఫ్ కేసులు ఆయన మీద చాలా వేసేశారు. అండ్ అతన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్లో తీసుకెళ్ళినప్పుడు కూడా అతను అబ్బాయా అమ్మాయి అని చెప్పేసి అతనికి టెస్ట్ కూడా చేశారు. సో ఆ టెస్ట్లో అతను అతను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి సో పోలీసులకు అర్థమైపోయి అతను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. అండ్ అతనైతే ఇప్పుడు ప్రజెంట్ జైల్లో అయితే ఉన్నాడు. సో అతను జైల్లో ఉండి కూడా ఇప్పుడు చాలా రకాలుగా, అంటే ప్రతిరోజు నానా రకాలుగా అరుస్తూ నా భార్యను నేను చూడాలి, నేను బయటికి వెళ్ళాలి, సో నేను మంచి చెయ్యాలి అని ఏదేదో వాగుతున్నాడంట. సో మేబీ ఇటు వర్షిని పరిస్థితి చూసుకుంటే కొంచెం మైండ్ సెట్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. మేబీ
తనకున్న ప్లాన్ ఏదో మనకు తెలియదు. బట్ ఫర్దర్గా ఏం జరుగుతుందంటే ఇతన్ని బొక్కలు వేసి కొల్లబెట్టడం ఖాయం. సో ఫర్దర్గా అయితే పబ్లిక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పబ్లిక్ అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళని నమ్మడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ మానేయాలి. అసలు వాళ్ళు ఓకే, సో బ్రతకడానికి ఏదేదో పనులు చేస్తారు ఓకే, బట్ తప్పుడు పనులు చేయడం చాలా తప్పు. సో మంచి వేలోనే మనమందరం వెళ్ళి డెవలప్ అయ్యి సో మనం మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని కోరుకోవాలి. కానీ సో ఇలాంటి పనులు మాత్రం ఎప్పుడు చేయాలని అనుకోకూడదు. సో ఇదైతే నా వీడియో వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.